హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది. ఒక మధ్యతరగతి మహిళ దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది. కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు. దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది. ఏలూరు పోలీసులు కష్టపడి ఆ దొంగను పట్టుకుని బైక్ తిరిగి ఆమెకి ఇచ్చారు. అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి. అది నిజమైన పోలీస్ అంటే, అదే నిజమైన మానవత్వం. మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడే చెప్పులు కొనిపెట్టి పంపారు. నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలే. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు. మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నేడు నేరాల తీరు మారుతా ఉంది. క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు. మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వర్షన్ ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నళ్ళు, గూగుల్ టేక్అవుట్స్, ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగానికి 3వ కన్నులా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది. టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ, ఆధునాతన పోలీస్ స్టేషన్లు, ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్తో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లింగ్ని అరికడుతున్నారు. అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చందనం దొంగలను కట్టడి చేస్తున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర 16 సంవత్సరాలుగా